హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి సింపుల్గా టేస్టీగా వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిమిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాక తగినంత పసుపు వేసుకోవాలి. సో పసుపు కూడా వేసుకున్నాక మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. సో ఇలా ఈ ఫ్రై అవుతుండే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలని నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్నవి కూడా ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి అన్నమాట. ఒక 2 to 3 minutes. సో ఇంతలో కనుక మీరు కనుక మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు మనం వంకాయలను వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసేసి ఒక 3 to 4 minutes మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. సో చూపించిన విధంగా కలుపుకొని ఇట్లా మూత పెట్టేసి 2 to 3 minutes తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది మాడకుండా ఉంటది. సో అలానే ఒక 3 to 4 times అలా రిపీట్ చేయాలి. సో వంకాయలు పూర్తిగా ఇప్పుడే ఉడకనివ్వాలన్నమాట. సో నెక్స్ట్ మనం కారం వేస్తాం కాబట్టి కారం వేశాక వంకాయలనేవి ఉడకవు. సో ఇప్పుడే మనం ముందే ఉడకబెట్టేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మన వంకాయ కర్రీ అనేది ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలి. సో కారం వేసుకోకముందే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వంకాయలనేది ఆల్రెడీ ఉడికిపోవాలనమాట. సో కారం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం. సో కారం వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్, జస్ట్ ఒక 2 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసి మళ్ళా మగ్గనివ్వాలి. సో ఇప్పుడు ఏం సో ఇప్పుడు లాస్ట్‌లో మనం కొత్తిమీర, ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అన్నమాట. సో మన కర్రీ అనేది ఎలా అయ్యిందో తెలుసుకోవాలంటే మనం కలిపేటప్పుడే ఆయిల్ అనేది పైకి తేలుతదనమాట. సో అట్లా తేలినప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ ఏసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదా! మిక్స్ చేసుకొని జస్ట్ 30 సెకండ్స్ మనం స్టవ్ పైన ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన వంకాయ కర్రీ అనేది రెడీ అయిందనమాట. సో చాలా టేస్టీగా ఉంది కర్రీ మాత్రం. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం వేడి వేడి రైస్‌లో ఆ వంకాయ కర్రీ వేసుకొని ట్రై చేస్తే చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి. బాయ్.